భారతదేశంలో మొత్తం వక్ఫ్ భూములు ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ. వక్ఫ్ గురించి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగేది, వక్ఫ్ భూములు వక్ఫ్ అనే యాక్ట్ తీసుకొచ్చేసి మేము దొబ్బిన అంటే వక్ఫ్ సంపాదించుకునే కదా, వక్ఫ్ దౌర్జన్యంగా దొబ్బిన భూములను మేము తిరిగి ఇయ్యము అన్న అడమెంట్గా రౌడీజం గుండాగిరి చూపిస్తున్నదంతా వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లింలు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లింలు అట్లాంటి ఏం చేస్తలేరు. చట్టాన్ని భారతదేశ ప్రభుత్వం నుంచి అంటే ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి వచ్చిన చట్టాలని శిరస వహించి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా బిహేవ్ చేస్తుంది ఉత్తరప్రదేశ్ ముస్లింలు. దానికి కారణం డబల్ ఇంజన్ సర్కార్ ఉత్తరప్రదేశ్లో ఉండడం వల్ల. జమ్మూ కాశ్మీర్లో ఎవరి ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అలియన్స్ ప్రభుత్వం ఉంది. కుక్క ఎట్లుంటుందో దాని పిల్లలు కూడా అట్లనే ఉంటాయి. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే పాకిస్తాన్ అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్, దేశాన్ని విడదీయడంలో ముందు ఉండడం, ఏదేమైనా కానీ మాకు వెనుక పైసలు ఉండాలి లేదా మాకు రాజకీయం మా చేతిలో ఉండాలి, ఈ రెండింటికి మించి వేరే సిద్ధాంతం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటాం లేదా స్కామ్గ్రెస్ పార్టీ అంటాం. అంటే ఖాన్ అని ఎందుకు అంటామంటే మైనారిటీ అపీజ్మెంట్ కింద, స్కామ్ అని ఎందుకు అంటామంటే 2004 నుంచి 2014 వరకు ఇటలీ మాత ఈ దేశంలో ఆమె బోడపెత్తనాలు చేసినప్పుడు మొత్తం A to Z స్కామ్లన్నీ చేయించింది, కాదేది స్కామ్కి అనర్హం అని చేసింది. సో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎట్లానన్నా అధికారంలోకి రావాలా, మైనారిటీ అపీజ్మెంట్ చేయాలా, దాని తర్వాత ఉన్న పైసలన్నింటినీ వెనుకకు దొబ్బి తినాలి.